హలో గాయ్స్, వెల్కమ్ టు క్రేజీ యాక్టివిటీస్. గాయ్స్, ఈరోజు వచ్చేసి మన క్రేజీ యాక్టివిటీస్లో మనం ఒక ఎక్స్పెరిమెంట్ చేయబోతున్నాం. ఈ ఎక్స్పెరిమెంట్ కోసం నేను మెగ్నీషియం మెటల్ తెప్పించాను అండ్ అలాగే ఒక పుచ్చకాయ కూడా తీసుకొచ్చాను. పుచ్చకాయలో మెగ్నీషియం మెటల్ని పెట్టేసి అంటే మెగ్నీషియం మెటల్ని పోసేసి నిప్పు పెడితే ఎలాంటి రియాక్షన్ జరుగుతుంది అనేది మనం ఈ వీడియో ద్వారా చూడబోతున్నాం. సో లేట్ ఎందుకు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఒకసారి మన పుచ్చకాయ చూసుకున్నట్లయితే ఆల్రెడీ కట్ చేసుకున్నాం మేము హోల్ని. కటింగ్ వీడియో కూడా మీకు కనిపిస్తుంది కదా. సో ఇలా హోల్ కట్ చేసుకున్నటువంటి ఈ యొక్క పుచ్చకాయ లోపలికి మేము ఏం చేస్తున్నామంటే మెగ్నీషియం మెటల్ని అయితే తెప్పించాను. ఈ మెగ్నీషియం మెటల్ని దీనిలోకి అయితే ఫిల్ చేస్తాను. ఫిల్ చేసిన తర్వాత మనం ఏ విధంగా నిప్పు పెడతాము, తర్వాత రియాక్షన్ ఏ విధంగా జరిగింది అనేది మనము వీడియోలో అయితే చూద్దాం. సో ఈ పుచ్చకాయని సెలెక్ట్ చేసుకోవడానికి ప్రధాన కారణం ఏంటంటే పుచ్చకాయ అనేది 0 డిగ్రీ. ఎందుకంటే మీకు తెలుసు పుచ్చకాయ లోపల ఎంత కూల్గా ఉంటుందో, ఎంత చల్లగా ఉంటుందో మీకు తెలుసు. సో ఆ చల్లదనం లోపల మనం మెగ్నీషియం మెటల్ని పెట్టేసి మండిస్తున్నాము. దానికి తోడు మెగ్నీషియం మెటల్ దీన్ని లేచిన తర్వాత మళ్ళీ మనము వాటర్ని యాడ్ చేస్తూ కూడా మనం బ్రైట్నెస్ అంటే మంటని పెంచుతూ పోతాము. సో ఈ ఎక్స్పెరిమెంట్ అనేది ఎంత క్రేజీగా వస్తుందో ఒకసారి అయితే చూడండి. సో లెట్స్ గెట్ ఇట్ టు ద వీడియో. గాయ్స్, పుచ్చకాయ లోపల మనం ఇప్పుడు మెగ్నీషియం మెటల్ పోస్తున్నాను నేను. ఇది మొత్తం కూడా మెగ్నీషియం మెటల్ అనమాట. ఇది చూడండి ఒకసారి. లేకుండా అది పెట్టకపోతుంది బట్టి మధ్యలో పెడతా. గాయ్స్, ఇది మెగ్నీషియం మెటల్ పుచ్చకాయకి మొత్తం కూడా మనం ఫిల్ చేసుకుంటున్నాం. మెగ్నీషియం మెటల్ మొత్తం పుచ్చకాయ హోల్లో ఫిల్ చేసుకుంటున్నాం. గాయ్స్, 0 డిగ్రీ ఉన్నటువంటి పుచ్చకాయ, చాలా చాలా చల్లగా ఉండేటటువంటి ఒక పుచ్చకాయ. ఆ పుచ్చకాయ లోపల మనము మెగ్నీషియం మెటల్ని పెట్టేసి నేను ఏం చేస్తున్నాను అంటే ఇప్పుడు వెలిగిస్తున్నాను. గాయ్స్ రెడీ? గాయ్స్ 1 2 3. ఏం కాదు గాలి ఎక్కువ ఉంది కాబట్టి అది అనుకుంటలేదు. దూరం ఉన్నాడు అరే. పుచ్చకాయలో ఉన్నటువంటి మెగ్నీషియం మెటల్ని మనమైతే ఇప్పుడు అంటిస్తున్నాము చుచ్చుబుడ్డి సహాయంతో. సో ఇక్కడ గాలి ఎక్కువ ఉంది గాయస్. లైట్ తీసినావు గాయ్స్. లైట్ బంద్ చేయి. గాయ్స్ చూడండి ఒకసారి. గాయ్స్ ఒకసారి చూడండి, మెగ్నీషియం మెటల్ బ్రైట్గా వస్తుంది. వాటర్ కలుపుతున్నాను. థ్రిల్ వస్తుంది.
వావ్ సూపర్ సూపర్ గాయస్, ఎక్సలెంట్ 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 గాయస్. వాటర్ కలిపినప్పుడు బ్రైట్నెస్ చూడండి ఏ విధంగా వస్తుంది అనేది. వాటర్ బ్రైట్నెస్ అనేది ఎక్కువగా ఉంది, అంటే మెగ్నీషియం మెటల్కి మనం వాటర్ మిక్స్ చేస్తున్నప్పుడు వస్తున్నటువంటి బ్రైట్నెస్ చూడండి. దొరకలేనా గాయస్? మనం అనుకున్నంత బ్రైట్నెస్ వచ్చిందా లేదా చెప్పండి మీరే. సూపర్ సూపర్ సూపర్. తెలిసిందే దీపావళి ఇదే పెడుతుంది ఈరోజు మనకి దివాలి దివాలి కదా. ఇప్పుడు అనుకుంటున్నా ఇంత ఈ ఏరియాలో వచ్చి ఇట్లా చేసామని. ఎక్సలెంట్ ఎక్సలెంట్. సూపర్ గాయస్, పుచ్చకాయ మొత్తం కూడా పేలిపోతుంది. సూపర్ సూపర్ సూపర్. తెలిసిందే దీపావళి ఇదే పెడుతుంది ఈరోజు మనకి దివాలి దివాలి కదా. ఇప్పుడు అనుకుంటున్నా ఇంత ఈ ఏరియాలో వచ్చి ఇట్లా చేసామని. గాయస్ మా దివాళీ పండుగ ఈరోజు. ఓకే గాయస్, మన మెగ్నీషియం మెటల్ ఎలా బ్రైట్నెస్ ఇచ్చింది అనేది మీరు కామెంట్లో తెలియజేయండి మనకి. ఇక ఈ పుచ్చకాయ లోపల ఏ విధంగా కాలింది, అసలు 0 డిగ్రీ అంటే చల్లగా ఉన్నటువంటి పుచ్చకాయ లోపల ఏ విధంగా ఉంది, ఎలా ఉంది అన్నది మనం మొత్తం కూడా ఇప్పుడు క్లియర్గా చూద్దాం ఓపెన్ చేసి. ప్రజెంట్గా అయితే మనకు మెగ్నీషియం మెటల్ ఇంకా లైట్గా మండుతూ ఉంది. మనం వాటర్ కూడా యాడ్ చేస్తున్నాం, అంటే దాని యొక్క పవర్ అనేది తగ్గిపోయింది. వాటర్ యాడ్ చేస్తే అప్పుడే బ్రైట్నెస్ ఇలా వచ్చేస్తుంది, కానీ వాటర్ యాడ్ చేసినా కూడా బ్రైట్నెస్ రావట్లేదు మనకి. ఇక చూడండి, సో అంటే మెగ్నీషియం మెటల్ యొక్క పవర్ అనేది తగ్గింది. ఇంకా ఇంత మంట అయిపోతే, ఇంత నిప్పు అయిపోతే మనం ఒకసారి పుచ్చకాయని అనేది పగలగొట్టేసి లోపల ఎలా ఉంది ఏముంది అనేది మొత్తం కూడా క్లియర్గా చూద్దాం. గాయస్ ఈ వీడియో ఎలా ఉంది అనేది మీరు మాత్రం కామెంట్లో కంపల్సరీ తెలియజేయండి. గాయస్ పుచ్చకాయ పైన అయితే మండుతుంది, కింద మాత్రం చల్లగా ఉంది. నాకు తెలిసి ఈ పాట వరకు ఇలా కాలినట్లుంది, లోపలైతే లేనట్లుంది. చూద్దాం మనం అయితే ఏంటి పరిస్థితి ఎలా ఉంది అన్నది ఒకసారి అయితే. వావ్ గాయస్, లోపల మొత్తం కూడా ఉంగళం ఉంది. ఉంగళం అంటే నిప్పు, మొత్తం కూడా నిప్పే ఉంది. ఇక చూడండి, ఓ వావ్ వండర్ఫుల్
ఎక్సలెంట్ అసలు మార్వలే అద్భుతం. సూపర్ గాయస్, సూపర్. కింద అయితే పచ్చిగా ఉంది గాయస్, బట్ పైన మాత్రం బాగా మాడిపోయింది ఇది. రాయి తీసుకొని టచ్ చేయరా? ఓకే గాయస్, వస్తుంది ఓపెన్ అవుతుంది ఇట్లా. అరే వావ్, వాటర్ పోయి ఇప్పుడు చూద్దాం. చిమ్ము వాటర్ చిమ్ము. మొబైల్ ఉంది, పవర్ లేదు. అది మంచిగా అనిపిస్తుంది. ఓకే గాయ్స్, లెట్స్ సీ వాట్ హ్యాపెన్. డిస్ట్రిబ్యూట్ గుమ్మడికాయ తీసుకుంటాను సార్ చేసి. హైయెస్ట్ హీట్ ఉంటేనే వస్తారు. ఇంకా ఉంది రాయి చూడండి. ఇంకా గాయస్, సో ఫైనల్ మన ఎక్స్పెరిమెంట్ యొక్క ఫలితం ఇది. చూడండి, పుచ్చకాయ లోపల మొత్తం కూడా బూడిది మిగిలిపోయింది. చూసుకోవచ్చు మీరు, మొత్తం కూడా బూడిది మిగిలిపోయింది. ఇది మళ్ళీ ఈ సైడ్ మాత్రం, అంటే కింది సైడ్ మాత్రం పచ్చిగానే ఉంది, ఇంకా పై సైడ్ మాత్రం మొత్తం బూడిది అయిపోయింది. గాయస్, దయచేసి ఈ ఎక్స్పెరిమెంట్ అన్నది మీరు ఇళ్ళలో మాత్రం ట్రై చేయకండి. ఎందుకంటే ఇది మెగ్నీషియం మెటల్ అన్నది మండే స్వభావం ఉన్నటువంటిది కాబట్టి ఇది సరైనటువంటి ఎక్విప్మెంట్స్ లేకుండా, సరైనటువంటి నాలెడ్జ్ లేకుండా ఇది ఇళ్ళలో అయితే ట్రై చేయకండి. సో ఇది చూడండి, మన ఫైనల్ ఎక్స్పెరిమెంట్, మన యొక్క పుచ్చకాయ అండ్ మెగ్నీషియం మెటల్ యొక్క ఎక్స్పెరిమెంట్ ఇది ఈ విధంగా అయితే అయిపోయింది. మా విలేజ్లలో అయితే కుండ బిర్యానీ అంటారు. మా తెలంగాణలో చాలా ఫేమస్ ఈ కుండ బిర్యానీ. చూడండి, కుండ బిర్యానీ చేస్తే ఏ విధంగా అవుతుందో అలా అయిపోయింది. కలింగర్లో కూడా మనము మంచిగా చికెన్ మసాలా కలిపి వేసేస్తే ఇదివరకు చికెన్ మొత్తం ఉడికేది, అంత దెబ్బ అయిపోయింది. సో గాయస్, దిస్ ఈజ్ అవర్ ఎక్స్పెరిమెంట్. సో ఈ ఎక్స్పెరిమెంట్కి మనం ఉపయోగించింది మెగ్నీషియం మెటల్ అండ్ పుచ్చకాయనే ఎందుకు ఉపయోగించామంటే, ఎంత చల్లగా ఉన్నటువంటి పుచ్చకాయన కూడా ఇలా చూడండి బొగ్గులు వచ్చేసాయి. కాబట్టి మనము ఎక్స్పెరిమెంట్కి పుచ్చకాయ వాడడానికి ఇది ఒక ముఖ్యమైనటువంటి కారణం అనమాట. సో గాయస్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.